సో ఇక్కడ చాలా దయనీయమైన పరిస్థితి కనబడుతుంది. అమ్మ మీది కూడా ఇల్లు పోయిందా? ఇల్లు పోయింది సార్. ఏం పేరు మీ పేరు? తెలిసమ్మ, తోనాడు తెలిసమ్మ. ఇల్లు పోయింది సార్. మా పిల్లగాళ్ళు తల్లిదండ్రులు లేని పిల్లగాళ్ళు 2 ఉన్నారు సార్. 2 ఉంటే ఆ 2 కూడా వాటిలో పని చేసి కాళ్ళు కాలి 1 సంవత్సరం వల్ల కాలినాయి. ఇవి నమిసి ఇళ్లలో పని చేసుకొని ఆ గుడిసెలు వేసుకుంటే గొడవలు కొట్టారు సార్. ఎట్లా ఊళ్ళు కొట్టారు అసలు? వాళ్ళు ఎందుకు వచ్చారు? భూదానుభూంగా వాళ్ళు లీటర్లు ఉన్నారంటే పేదవాళ్ళు కిరాయిలు గట్లా పోతున్నారమ్మ, మీరు భూదాన భూమిని తీసుకున్నారమ్మని పిలిచారు. వాళ్ళు పిలిస్తే పోయినాం. ఫస్ట్ మాకు ఇల్లుంది ఉంటే 3 చచ్చిపోయేవారికి అయ్యమ్ముకొని అప్పులు తీర్చేసి కాసిన కూర్చుని వేసుకొని గుడిసెలు వేసుకుంటే మన గోల కొట్టారు సార్. కరెంటు లేక కూడా 10 నెలలు అయింది. 12వ తారీఖు వస్తే 10 నెలలు వెళ్ళి 11వ నెల తగిలింది. దోమలకి ఏమలకి కూడా పంచాయతీ నుండి ముఖ్యమంత్రుల వాళ్ళ ఇళ్లలో వాటిలలో బొచ్చులలో కడిగి అది చేసి ఇది చేసి ఆ టయానికి 6ంటికి ఇంటికి నడిచిపోతాం. 6ంటికి ఇంటికి పోయి అన్నం వండుకొని తిని అట్లా వండుకుంటాం. ఇంట్లో లోపలికి పోవటం లేదు. చీకటి కోమలలో పాములు తేళ్లు భయం. మనిషి అంటే భయమేగా. ఆ రకంగా మేము చేసినాం. అందరం కలిసి ఏమలే సార్ని గెలిపియాలా, ముఖ్యమంత్రిని గెలిపియాలా, వాళ్ళు నిలబెట్టాలని అందరం కలిసి చేసినాం సార్. మాకు రోడ్లు ఇస్తారు, కరెంట్ ఇస్తారు, అది ఇస్తారని వేసినాం. ఇవాళ మేమన్నీ ఇవాళ మీ చుట్టాలేరా, మీ చుట్టాలలో పోయింది అది ఇది అంటే మా చుట్టం ఇంటికి పోతే మా ఇళ్ళకి కొత్త కిరసనాలు పోసి తగలు పెడతాం, పెట్రోల్ పోసి తగలు పెడతాం అంటే సామాన్లకు ఇళ్ళ పాటలు బాగా వేసినాం సార్. పోతే పోయినాయి అని. మేము ఎక్కువ అడగలేదు, ఏళ్ళు అడగలేదు, ఎకరాలు అడగలేదు. 100 గజం ఉండడానికి గూడే అడుక్కున్నాం. నాకు 65 సంవత్సరాలు వచ్చినాయి. బతికితే 1 సంవత్సరం బతుకున్నావు, 2 సంవత్సరాలు బతుకుతున్నావు. తల్లిదండ్రులు పిల్లలు 2 ఉన్నారు. ఒక పిచ్చి పిల్లగాడు ఉన్నాడు. వాళ్ళు కట్టుకోలేస్తారు. ఉండగూళ్ళు గోడ కొట్టడం ఎందుకు, లేని మళ్ళీ ఇటు ఎందుకు సార్ అని మేము మిమ్మల్ని అందరినీ న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్. ఈడికి పంపించారు. ఈడికి పంపించినాక ముఖ్యమంత్రులు అయినా ఎవరైనా రాలే, మీకు తప్ప ఎవ్వరు రాలే. మీరు ఇడుగు తీసేవాళ్ళే వస్తున్నారు పొద్దాకా. మేము అది సాయం చేస్తాం, ఇది సాయం చేస్తామన్న వాళ్ళు అయితే ఒక్కళ్ళు రాలేదు. మేమేం పాపాలు చేసుకున్నాం సార్. మేమేం అడగలేదు, ఏసీలు అడగలేదు, రూలు అడగలేదు, ఎకరాలు అడగలేదు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 200-300 ఎకరాలు ఉండా కూడా మేము అడగలేదు కదా సార్. 100 గజమే ఉండడానికి అడుక్కున్నాం. ఇవాళ ఇంట్లో రేపు మా ఇంట్లో అట్లా బాధపడుకొని 3 రోజులు స్నానాలు లేవు, ఏమీ లేవు, వనవాసం చేస్తున్నాం. నిన్న అన్నం పంపిస్తే ఇక్కడ వాళ్ళు అందుకొని తిన్నారు. మేము పోయేరికి మాకు అసలు అన్నమే లేదు. అన్నం లేదేం లేదు. కటికోపాసాలతోనే ఉంటున్నాం సార్. మమ్మల్ని ఆ మంత్రులను గెలిపించిన చేపట్లో మాకు బాంబులు వేసో ఇసం కలిపి మంచినీళ్ళలో కలిపించినా కూడా మేము చచ్చిపోతాం సార్. మేము బతకాలని కూడా మాకు అనిపించుకోవట్లేదు. ఏడాది ఇచ్చినా కూడా మేము ఏం పెట్టేసుకున్నాం గుడిసెలు. ఏడాది నుండి అదే మాట నాది. మేము ఓట్లేసి గెలిపించినాం. మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. ఆ తాసుబాములలో కరెంటు లేక, నీళ్ళు లేక, ఇంతలా తాసుబాములు పడగలి పాడుతున్న ఇళ్లలో మాకు కరెంటు లేదుగా. పిల్లగాళ్ళు చదువుకో, చిన్న పిల్లగాళ్ళు చదువుకోవద్దుగా. అట్లే ఓ మార్కు చేయబట్టి ఏం చేస్తారు? కరెంటు లేని సారు కొడుతున్నారు. మళ్ళా అక్కడి నుంచి అక్కటాపారం నడిచిపోవాలి పిల్లలు. పోకపోతే ఎంతసేపు వేరు ఆడ సారు కొడుతుండు. ఇంటికి వచ్చిన రాయలేదని తల్లి కొడుతుంది. ఏం బాధలు సార్, న్యాయం చేయాలి సార్. మా కట్టాలు మేమేం చేసేది సార్? మేము పెడుతున్నాం 3 కూలి పని సార్. ఖమ్మంలో ఇళ్లలో పని చేసుకున్నాం. సాకలలో నేను ఇళ్లలో పని. కొడుకే ఇల్లు క్యాస్ రోడ్డు కాడ బాసి మేనుకున్నాడు. వాళ్ళే ఇళ్లలో పని. ఇల్లు కట్టిరాడా?
ఆడ రేకులే సార్. రేకుల షెడ్డే కూల్చేసారు. రేకులే పోతే వెళ్ళినట్టు పాకపోతే కడుపు మాడినట్టు మాకు. ఆధార్ కార్డు చూడండి, మా ఆధార్ కార్డు మీద ఎంత చెంటు భూమి ఉండా కూడా మాకు వద్దు అసలుకి. ఎక్కడ ఇల్లు ఉండా కూడా మాకు ఇవ్వద్దు మీరు. మేము ఏ చీచు కంటే ఆ చీచుకు ఒప్పుకోవటం మాకు లేదు. ఎక్కడికైనా పోతాము మా బాధలేదు సార్, మా బాధలు తీర్చండి సార్. మేమేం చేసేవి ఇంత మందు పోతే చంపినా చచ్చిపోతాం. సార్ న్యాయం చేయాలి సార్, మాకు న్యాయం చేయాలి. వాళ్ళ తల్లి లాంటి వాళ్ళం. ముఖ్యమంత్రులు కూడా సారే కలగటం లేదు బావేద. ఇంత జీవితం లేకుంటుంది వాళ్ళ తల్లి సార్. ఇప్పుడే మాత్రలు వేసుకొని కూర్చున్నా. అయ్యో టాబ్లెట్ చూడండి, ఎన్నో తెచ్చుకోండి. సరికొచ్చి అన్నం లేక ఏం లేక తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ఈమె 65 సంవత్సరాల వయసులో ఈమె మెడిసిన్ వేసుకోవడం కూడా ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి కనబడతా ఉంది. 65 సంవత్సరాల ముసలావిడ కూలి పని చేసుకుంటా, ఈ వయసులో కూలి పని చేసుకున్నాడ. ఇక ఆమె రోడ్డు పాలు చేస్తే మెడిసిన్ వేసుకోవడం కూడా ఇక్కడ పరిస్థితి నీళ్లు లేక తిండి లేక ఇబ్బంది పడుతుందని చెప్పేసి చాలా ఆవేదనతో చెప్తా ఉంది ఈ ముసలావిడ. ఎంత దుర్మార్గంగా మాకు కష్టాలు పోతాయి సార్. మీ దయ వల్ల మాకు ఏదైనా ఇచ్చినా కూడా మేము చచ్చిపోతాం సార్. మీరు ఇల్లు కూలగొట్టి ఇల్లు కూలగొట్టి మళ్ళీ మాకు ఏదైనా ఇచ్చినా కూడా ఖాళీ పిల్లలు మేము కట్టుకోలేము సార్. తల్లిదండ్రులు లేని పిల్లలు ఇద్దరు ఉన్నారు, ఒక పిచ్చోడు ఉన్నాడు సార్. వాడు బాగా తట్టుకోలేక 5 సంవత్సరాలు జైల్లో చేసిన వాడిని. సరే అవి లోపల పెట్టుకో మళ్ళీ పోతాయి. పెట్టుకో. సో చూస్తున్నారు కదా, చాలా దయనీయమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇక్కడ.